మెడికల్ అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. విలీనం అనంతరం మెడికల్ అన్ఫిట్ అయిన డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ఆదేశాలిచ్చింది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలిస్తారు. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లు సహా ఉద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు నిర్ణయించింది. విలీనం తర్వాత 21 కేటగిరీలో మెడికల్ అన్ఫిట్ వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలిస్తారు. మెడికల్ అన్ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్ ఉద్యోగాలిస్తారు. మెడికల్ అన్ఫిట్ అయిన వారికి అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాలివ్వాలని నిర్ణయించారు. ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తారు. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో అర్హత మేరకు ఉద్యోగాలివ్వాలని ఆదేశాలిచ్చారు. ఏ ఉద్యోగానికి అర్హత లేని వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలిస్తారు. ఒకవేళ వాలంటరీ రిటైర్డ్ అవ్వాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలిచ్చి పంపుతారు. అన్ఫిట్ ఉద్యోగులకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ కమిషనర్ కు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరికీ ప్రయోజనాలు ఇవ్వడంపై ఆర్టీసీ ఎన్ఎంయూఏ నేతలు సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు.